నర్సంపేట మండలం ముత్తోసిపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో దగ్గరికి తీసుకెళ్లి నివాళులర్పిస్తామని కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులతో కలిసి శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఇక నర్సంపేట మండలం ముత్తోసిపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అలాగే మరోవైపు శంకర్ గౌడ్ మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరిని కూడా మృతదేహం చుట్టుపక్కల కూడా రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ బస్ డిపో వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆర్టీసీ కార్మికులంతా కూడా. అదే క్రమంలో అక్కడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని అయితే అక్కడి నుంచి పోలీసులు లిఫ్ట్ చేశారు. ఈ సమయంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నర్సంపేట మండలం ముత్తోసిపేటలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. శంకర్ గౌడ్ మృతదేహం సగ్రమం చేరుకుంది. అలాగే దీన్ని పోలీసులు అక్కడ దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, మొత్తంగా కూడా శంకర్ గౌడ్ ఇంటి వద్ద ఆందోళన ఉధృతం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, మహిళా కార్మికులంతా కూడా అంటే ఆర్టీసీ ఉద్యమానికి కాగడగా మారినటువంటి శంకర్ అన్నను ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా అంజలి ఘటిస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మొత్తంగా కూడా మృతదేహాన్ని గుంజుకోవడం పట్ల అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఆడబిడ్డలంతా కూడా శంకర్ గౌడ్ ఇంటి ముందు ఆవేదనతో కన్నీళ్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి మహిళా కార్మికులందరికీ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వాళ్ళకు మద్దతు తెలియజేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని చెప్పి ఆమె ఇంతసేపు డీసీపీ రాజమహేంద్ర నాయక్తో సహా పోలీసులను అందరినీ కూడా వేడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కుటుంబ సభ్యులైతే పూర్తిగా అంటే ఉద్యమానికి కాగడగా మారినటువంటి మనిషికి గుర్తింపు లేకుండా ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారని ఆవేదన పడుతున్నారు. ప్రస్తుతం మనతోటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఇప్పటికే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శంకరన్న కుటుంబం ఆవేదన చెందితే ఇక్కడ కార్మికులు ఆడబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరినీ పావులుగా వాడుకుంది. అందులో ఆర్టీసీ కార్మికులను కూడా పెద్ద ఎత్తున మోసం చేసింది. ఈరోజు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, కోరికలు, వాళ్ళు అనేక ఏళ్లుగా పోరాడుతున్న సమస్యల మీద మరి అవి నెరవేర్చాలని చెప్పి ఎన్నో రోజులుగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. కానీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డట్టుంది. వాళ్ళ సమస్యలు ఎక్కడ మరి ఆ పట్టింపు లేకుండా కనీసం దాని గురించి చర్చించే కూడా సమయం లేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. గడిచిన 3 రోజులుగా ప్రభుత్వం వైపు నుంచి ఎటు సానుకూలమైన నిర్ణయాలు రావట్లేవని తలిచి మరి నిన్న నర్సంపేట డిపో డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ గారు మరి పెట్రోల్ పోసుకొని ఆహుతి చేసుకున్నాడు. నిజంగా ఇంత దుర్మార్గం, ఇంత బాధాకరం అక్కడ ఎవ్వరు లేరు. ఇవాళ పోలీసులు ఇంతమంది వచ్చి ఆయన భౌతికాయాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్తామనంటే అడ్డుకునే పోలీసులు కూడా అక్కడ లేకుండా దాదాపు 60% 70% కాలిపోయిన శంకర్ గౌడ్ గారు రాత్రి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబం డిమాండ్ చేస్తూ ఉంది.
25 ఏళ్ళు ఆర్టీసీ డిపో ఈ నర్సంపేట డిపోలో పనిచేసిన మరి తన భర్తను తన తండ్రిని ఆ డిపోకి తీసుకెళ్ళి నివాళులు అర్పిస్తామని ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రాధేయపడుతున్నాం పోలీసులకు. అలాగే మేమందరం కూడా ఇది న్యాయమైన కోరిక. ఒక కానిస్టేబుల్ డ్యూటీలో చనిపోతే మరి ఆయనకు పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు ఆయన గౌరవ వందనం సమర్పించే ఈ పోలీసులు కనీసం ఒక సాటి ఉద్యోగికి ఇంత అన్యాయం జరిగితే కూడా అక్కడ వరకు తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇక్కడ కూడా ఎక్కువ మంది కార్మికులు రాకుండా, నాయకులను రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. శాంతియుతంగా మేము అక్కడ డెడ్ బాడీని తీసుకెళ్తాం, 10 నిమిషాలు అనుమతి ఇవ్వమని చెప్తే కూడా దానికి ఒప్పుకోకుండా 4 గంటల నుంచి ఒక అనాథ శవంలాగా రోడ్డు పక్కన పెట్టేసి ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేదు. ఆయన నిజంగా ఈ బలిదానం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కనువిప్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావో, ఏం చేయగలుగుతావో బేషరతుగా వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఆ డిమాండ్లు ఏం నెరవేరుస్తారో అందరి ముందు వచ్చి చెప్పాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, న్యాయమైన కోరికల్ని తీర్చాలని డిమాండ్ చేస్తే ఇక్కడికి వెంటనే రవాణా శాఖ మంత్రి రావాలి. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలి. తెలిసి తెలియని, అవగాహన లేని, అనుభవం లేని డ్రైవర్లను, కండక్టర్లను పెట్టి నిన్న మొన్ననే దాదాపు 20-30 కోట్ల నష్టం ఆర్టీసీకి జరిగింది. ఇంతమంది ఎక్కే ప్రయాణికుల జీవితాలతోని ఆడుకోవద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని మరి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ వాళ్ళ పక్షాన ఏ స్థాయికైనా పోయి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేదా జరిగే పరిణామాలకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఇప్పటికే దుఃఖభరితంగా ఉంది కుటుంబం. అంటే అంత్యక్రియలను చాలా గౌరవప్రదంగా చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఈ రకంగా ఇట్లా ఇక్కడున్న అట్మాస్ఫియర్ ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఒక శంకర్ గౌడ్ గారు ఆయన డ్రైవర్గా సేవలు అందిస్తూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సమ్మె నోటీస్ ఇచ్చినా వారి నుంచి సరి అయినటువంటి రెస్పాన్స్ రానటువంటి సందర్భంలో ఆయన నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం అనేది నిజంగా మాకు ఎంతో బాధ కలిగిస్తున్నది. ఆ కుటుంబానికి మరి ఏదో ఇంత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కుటుంబమే ఈరోజు ఒక దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇక్కడ నుంచి అతను శంకర్ గౌడ డిపో దగ్గరికి తీసుకెళ్ళి నాకు నివాళులు అర్పించి ఇక్కడ తీసుకురండి, మేము అంత్యక్రియలు పూర్తి చేసుకుంటామని. కానీ అలా వివరించకుండా ఈరోజు పోలీసులను పెట్టి వచ్చేటువంటి నాయకులను, వచ్చేటువంటి కార్మికులను ఎవరిని కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మా ఇష్టానుసారంగా మేము చేస్తామనేటువంటి పద్ధతి చేస్తూ ఉన్నారు. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఇది ఇంతకంటే సీరియస్ ఇష్యూ ఏముంది ప్రభుత్వానికి? ఈరోజు మొత్తం కూడా రవాణా వ్యవస్థ ఆగిపోయింది. ప్రయాణికులంతా చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరికీ నష్టం జరుగుతున్నది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది. ఒక డేటు అనౌన్స్మెంట్ దగ్గర ఆగింది. ఆ డేట్ అనౌన్స్మెంట్లు చేస్తుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పటికైనా చేయాలని, మరి కార్మికుల యొక్క కోరికను తక్షణమే స్పందించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన శాఖలో ఇంత జరుగుతున్నా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్న క్యాబినెట్లో ఆయన మొదటి అంశంగానే దీన్ని తీసుకొని చర్చించాల్సి ఉండే. ఒక కార్మికుడు చనిపోయాక ఈరోజు చెప్తాను నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నారు తప్ప ఎలాంటి నిర్ణయాలు ఇక్కడి నుంచి ప్రభుత్వం నుంచి రాకపోవడం దీని యొక్క దుర్మార్గానికి నిదర్శనం. సో మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, కార్మికుల ఆవేదన, కనీసం టెంట్ కూడా ఏనియటువంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమైంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి శంకర్ గౌడ్ గారిది ముమ్మాటికి అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్య. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు 44 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చారు. 41 రోజుల పాటు కాలయాపన చేసిన తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు. దీన్ని గమనించినటువంటి శంకర్ గౌడ్ గారు తీవ్ర మనోవేదన గురై నర్సంపేట బస్టాండ్లోనే పెట్రోల్ పోసుకొని చనిపోవడం అనేది అత్యంత బాధాకరం. 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనము టెంటు లేకుండా కింద కూర్చోలేకపోతున్నాం. అట్లాంటి పెట్రోల్ వేసుకొని తనకు చనిపోవడం అంటే 100 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉన్నటువంటి దాంట్లో ఆయన ఎంత వేదన గురైందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. అది సరిపోనట్టు తన ఆత్మకు శోభించే విధంగా తన పార్థివ దేహాన్ని కనీసం తమ కుటుంబ సభ్యుల కోరిక మేరకు, ఆర్టీసీ కార్మికుల కోరిక మేరకు, జేఏసీ నాయకుల కోరిక మేరకు డిపో దగ్గర నుంచి ర్యాలీగా తీసుకెళ్తామంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి ఇది ఏం ప్రజాపాలన అవుతుంది? ఇది ప్రజాపాలన కానే కాదు, ఇది పైశాచిక పాలన. అంటే
మంత్రులు ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే తప్ప బయటికి రాలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఎందుకు అని అడుగుతున్నాము. మీరు 2.5 ఏళ్ల క్రితం ఏం చెప్పిండ్రు, ఈరోజు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు మరి అనేక చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించే విధంగా ఒక జీవో ఇస్తే ఆ జీవోను అమలు చేయలేనటువంటి దీన స్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే కార్మికుల కోరిక మేరకు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి పార్థివ దేహాన్ని డిపో మీదుగా తీసుకెళ్లడానికి పోలీసులు దగ్గరుండి పీస్ఫుల్గా జరిగేటట్టు చూడాలి తప్ప అడ్డుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అంటే మొత్తంగా కూడా ఒకవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేశారో మొత్తం కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం టెంట్ కూడా వేయించుకునేటువంటి దుస్థితి లోపల కార్మికులు నెట్టేస్తున్నారు. ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉందని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిళా కార్మికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే కనీసం మిమ్మల్ని అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు, సహచర కార్మికుడు చనిపోయినాడు, ఈరోజు మీరు వాళ్ళ ఇంటి ముందు దాన సంస్కారాలు చేయాల్సిన సిచ్యువేషన్లో ఇలా కొంగుబట్టి అర్థించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తల్లి? ప్రభుత్వం వంటి వైఖరి సార్. ప్రభుత్వం మా పట్ల చూస్తున్న వివక్ష. మా ప్రభుత్వం మా గురించి పట్టించుకుంటలేదు సార్. ప్రభుత్వం మేము శాంతియుతంగానే చేసుకుంటామంటాను. ప్రభుత్వాన్ని మేము ఏమంటలేం సార్. చనిపోయిన మా కార్మికుడిని ఒక 10 నిమిషాలు మాకు టైం ఇవ్వండి అంటున్నాం సార్. మా డిపో కాడికి పంపండి అంటాను. మేము ఇంత నివాళులు అర్పించడానికే పంపమంటున్నాం సార్. ఈ పోలీసు వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ పెట్రోల్ పోసుకుంటప్పుడు సెక్యూరిటీ లేదు. నీకు చనిపోయిన బాడీకి ఏం సెక్యూరిటీ సార్? మాతో పంపడానికి అంటున్నాం సార్. డిఎంను తప్పిస్తారు. ఇంత జరిగినా కూడా ఏ ఆర్ఎం రారు, ఏ డిఎంలు రారు మా కాడికి. మేము ఎండలో ఇంత చేస్తాం సార్. మేము చేసినా కూడా ఎవరు కూడా మా కాడికి వస్తలేరు. మేము ప్రాణాలు పోయినా కూడా ఇంతే సార్. మేము ఇంత ఇక్కడ కూర్చొని అర్థించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది? మా తోటి కార్మికుడు సార్, మా న్యాయం, మా తోటి శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగాలంటే మేము ఆయనను మేము మాతో పాటుగా డిపో దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి నాకు ఆత్మకు శాంతి ఉండాలి కాబట్టి మాతో పంపమని అడుగుతున్నాం సార్. మేము డిమాండ్ కాదు, రిక్వెస్ట్ సార్. మేము అడిగేది శాంతియుతంగానే పోతున్నాం సార్. శాంతియుతంగానే పోతున్నాం మేము. సో మీరు చెప్పండి తల్లి, అంటే ఒకవైపు కుటుంబము మొత్తంగా కూడా దుఃఖంలో మునిగి ఉన్నది. ఆ కుటుంబం గౌరవంగా అంత్యక్రియలు చేయాలి. ఒకవైపు మీరు ఇక్కడ కూర్చున్నారు, పోలీసులు అక్కడ వివరిస్తున్నారు. ఇల్లంతా చూస్తే రణరంగంగా మారింది. ఒక ఇంట్లో ఒక సాధారణ సాటి కార్మికుడి ఇంట్లో ఈ రకమైన వాతావరణం ఉండొచ్చా? ఏం జరుగుతుందమ్మా? ఉండొద్దా అనేది ప్రభుత్వానికి ప్రజలకు తెలుసు సార్. అయినా కూడా ఇట్లా వ్యవహరిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిపోకు తీసుకువెళ్ళండి, మీరు నివాళులు అర్పించుకోండి, మా నాన్నగారు ఆత్మకు శాంతి కలుగుతుందని వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా దాచిపెట్టిండు పోలీసు వాళ్ళు. వాళ్ళ కొడుకు కూడా అనుమతి ఇచ్చిండు, మేము కూడా వస్తాము అని. ఇప్పుడు ఈ మరణం మీద మా యాజమాన్యం స్పందించి ఇక్కడికి మా పై ఆఫీసర్లు ఎవరన్నా వచ్చి ఇది చేస్తాము, సరే మీ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తాము, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈయన కుటుంబానికి మేము ఇది చేస్తాము, ఇది అనుకోకుండా జరిగింది, మీరు ఇట్లా చేసుకోవద్దు అని మాకు ఓదార్పిచ్చి ఈ కుటుంబానికి ఈ రకంగా మేము న్యాయం చేస్తామని ఒక మాట చెప్తే మేము వెళ్ళిపోతాం కదా సార్. ఎందుకు ఇక్కడ ఆ లోపల అన్న బాడీని పెట్టుకొని అటుగుంజడం ఇటుగుంజడం ఇది ఎందుకు సార్? ఇది వినోదాత్మక చర్యకంగా ఆనందించదన్నట్టు అవుతుంది. మాకు ఎవరు మద్దతు ఇవ్వడానికి వచ్చినా వాళ్ళని తీసుకెళ్తారు అంటే రాజకీయాలు చేస్తారా సార్? మా బాధన అనేది వీళ్ళు రాజకీయాలు చేసి ఆడుకుంటారు. మా బాధ